హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇన్ ద లాస్ట్ ల్యాండ్స్ లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. డబ్బింగ్ అయితే పర్వాలేదు. ఈ మూవీలో పెద్ద అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ చిన్న చిన్న ముద్దులు, ఒక రెండు చోట్ల రొమాంటిక్ వైబ్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో చూడాలంటే కొంచెం కష్టమే. న్యూడిటీ సీన్స్ అలాంటివి ఏమీ లేవు, బట్ స్కిప్ చేసుకొని చూసేయచ్చు. ఇది ఒక హాలీవుడ్ యాక్షన్ ఫ్యాంటసీ ఫిలిం డైరెక్టెడ్ బై పాల్ డబ్ల్యూఎస్ అండర్సన్. రెసిడెంట్ ఈవిల్ మూవీస్, డెత్ రేస్, మాన్స్టర్ హంటర్ ఇలాంటి సినిమాలు తీసింది ఆయనే. అండ్ రెసిడెంట్ ఈవిల్ హీరోయిన్ మిల్లా జావోవిచ్ ఇందులో కూడా హీరోయిన్. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ డేవ్ బటిస్టా హీరో. మరి ఓవరాల్గా ఈ సినిమా చూశాక నాకైతే ఏం సినిమా రా బాబు ఇది, ఎందుకు తీశారు అసలు, ఏముంది చెప్పడానికి చూడడానికి, నాకైతే ఈ సినిమా చూసి హెడ్ఏక్ వచ్చింది భయ్య. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను ఈ మూవీని ఇంతకుముందు ఇంగ్లీష్లోనే చూసా. టైం వేస్ట్, పెద్ద బోరింగ్, పెద్ద బో అన్నమాట. అందుకే రివ్యూ కూడా ఇవ్వలేదు ఇంతకుముందు. ఇప్పుడు తెలుగులో వచ్చిందని జస్ట్ అలా ఫార్వర్డ్ చేసుకొని చూసే మళ్ళీ ఇస్తున్నాను. ఈ మూవీ అర్థం చేసుకోవాలంటేనే చాలా కష్టం. గజిబిజి గందరగోళం. ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో, వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, అసలు ఈ మూవీలో ఏం జరుగుతుంది, ఆ స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి, ఇదంతా కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఏ ఒక్క ఆస్పెక్ట్లో కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేయదు. సరే, యాక్షన్ సీన్స్ అనుకుందాం. ఏమి యాక్షన్ సీన్స్ అవి, ఏదో వీడియో గేమ్ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఆ సీజీ వర్క్ ఏంటి అలా ఉంది, ఎప్పుడో పాతకాలం గ్రాఫిక్స్లా ఏమాత్రం నచ్చలేదు. ఆ లాస్ట్ ల్యాండ్ అనేది ఆ సెటప్ అంతా బాగానే ఉంటుంది, బట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఏముండదు అనమాట. పాల్ అండర్సన్ చాలా మంచి మూవీస్ని చూశాను నేను ఇంతకుముందు అయితే. అతని కెరీర్లోనే వరస్ట్ ఇది. రెసిడెంట్ ఈవిల్ బాగుంటుంది, అండ్ మాన్స్టర్ హంటర్ కూడా రీసెంట్గానే చూసాను, నాకైతే నచ్చింది. అండ్ 3 మస్కిటర్స్ అనేది కొంచెం ఫన్నీగా ఉంటుంది. డెత్ రేస్ గురించి చెప్పాల్సిన పని లేదు, మీకు తెలిసే ఉంటుంది. ఇంకా చాలా మంచి మూవీస్ అయితే ఉన్నాయి. ఏవో మంత్రగతులు, రాక్షసులు, అపోకలిప్టిక్ వరల్డ్, అక్కడక్కడ మ్యాడ్ మ్యాక్స్ వైబ్స్, ఇలా రకరకాలుగా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. అన్నీ మిక్సింగ్ చేసేసారు. ఈ సెట్ బ్యాక్ డ్రాప్ అంతా కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే డార్క్ లైటింగ్, ఒక మస్కలాగా సినిమా మొత్తం ఏదో ధూళి బూడిద రేగినట్టు అనిపిస్తుంది. చూడడానికి అయితే నచ్చలేదు. ఎక్కడా స్టోరీ డెవలప్ అవ్వలేదు, క్యారెక్టర్స్ని అయితే పట్టించుకోలేదు. యాక్షన్ సీన్స్ ఉన్నా ఏమాత్రం నచ్చలేదు. వేర్ వోల్ఫ్ విచ్తో ఒక యాక్షన్ సీన్ ఉంది, స్పీడ్గా అయిపోద్ది. ఎటువంటి ఫన్నీ మూమెంట్స్ కూడా ఏం లేవు. ఇంకా విలన్ ఉంటాడు, ఈ క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంటాడు. మిల్లా జావోవిచ్ అండ్ డేవ్ బటిస్టా వాళ్ళ క్యారెక్టర్స్కి అయితే న్యాయం చేస్తారు. ఇలా ఉంటే ఏ పెద్ద స్టార్స్ అయినా ఏం చేయలేరు. ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే మాత్రం స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, టెక్నికల్ వాల్యూస్ కానీ, డైరెక్షన్ కానీ ఏ మాత్రం బాగోలేదు. పాల్ డబ్ల్యూఎస్ అండర్సన్ మూవీలో అనిపించలేదు నాకైతే. ఇది అతని కెరీర్లోనే బెస్ట్ రాడ్ మూవీ. ఓవరాల్గా రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 1.5/5. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్ అండ్ గుడ్ నైట్ గైస్.